వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో మరోసారి చెత్త వివాదం చర్చకు కేంద్రంగా మారింది. శ్రీ చాముండేశ్వరి ఆలయం వద్ద చెత్త వేయించిన ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ట్రేడ్ యూనియన్ కోవూరు నియోజకవర్గ అధ్యక్షుడు రూప్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెత్త వేయించిన వ్యక్తిపై ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలపై బీజేపీ నాయకులు నోరు మెదపకపోవడాన్ని ఆశ్చర్యంగా పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు భంగపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గంగపట్నం సర్పంచ్ సాయి నిరంజన్, గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పంబాల జనార్దన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడా శేఖర్ రెడ్డి, గుడి విజయ్ కుమార్ రెడ్డి మరియు పల్లిపాలెం నుండి పకీరు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా కాదు, మాకు గ్రామం మాకు ఇంపార్టెంట్, మా దేవస్థానం మాకు ఇంపార్టెంట్. మా దేవస్థానానికి సంబంధించి ఏ తప్పు జరిగినా మేము ప్రశ్నిస్తాం, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇక్కడ జరిగే అమ్మవారికి ప్రతిష్టగా ప్రతి వారం మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి భక్తులు మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి భోజనాలు పెట్టుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి భక్తులు తిని వెళ్ళిపోయినాక ఆ ప్లేట్లు ఏదో పడ్డాయి, ఆ ప్లేట్లను తీసి మా దగ్గర పడ్డాయి, ఇక్కడ పడ్డాయి, అక్కడ పడ్డాయి అని తీసుకొచ్చి అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి పటం ముందు ఒక వ్యక్తి వేశారని చెప్పి హల్చల్ చేస్తున్న వీడియోని చూసాం. తర్వాత తెలుసుకున్నాక మన గ్రామం అయిపోయినా ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎందుకు జరిగింది, ఇట్లాంటి పొరపాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన గ్రామం గురించి బయటంతా అంటే అమ్మవారి గుడి ఎంత ప్రతిష్ట సంబంధించిందో అందరికీ తెలిసింది. అట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఉండే అమ్మవారి గుడిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అందరూ దాని గురించి అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం చెప్పవలసిందిగా గ్రామస్తులుగా అందరి మీద ఒక బాధ్యత ఉంటుంది, తర్వాత అధికారులకు ఒక బాధ్యత ఉంటుంది. అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు మనకి, వాళ్ళు ఎందువల్ల వినుకున్నారో అవి క్లీన్ చేయడానికి టైం బట్టి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర సిబ్బంది కొరతుండొచ్చు. గ్రామస్తులుగా ఉన్నారు కదా, గ్రామస్తులను పిలుచుకొని గ్రామస్తులు మేము వస్తాం, కావాలంటే మేము క్లీన్ చేసి పెడతాం, అంతేగాని ఇలా అమ్మవారి గుడిని ఈదల్లో పెట్టడం అనేది నలుగురికి దాని గురించి ఈ విధంగా ఒక వ్యక్తి ఏదో ఆయన చేసింది కరెక్టా లేదా అమ్మవారు చూసుకుంటుంది. అతను ఎందుకు చేశాడు, నా దాంట్లో వేశారు, మా దాంట్లో వేశారు, నా దాంట్లో మా దాంట్లో కాదు, ఇది అమ్మవారి ప్రాంగణం. ఇక్కడ ఎంతోమంది భక్తులు అమ్మవారికి ఎన్నో విధాలుగా వాళ్ళకు తగిన రీతిలో రూపాయి నుంచి ఎంతైనా వాళ్ళు సమర్పించుకుంటారు. అది సమర్పించుకోవటం అమ్మవారి ఒక భక్తికి తార్కాణం. ఇక్కడ గంగపట్న గ్రామం అనేది గ్రామంలో వెలిచి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం అన్నది చారిత్రాత్మకంగా ఎంతో పేరెన్నికగలది. ముఖ్యంగా మన నెల్లూరులో జరిగే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గొప్పగా చెప్పుకునే జాతరల్లో ఇదొకటి. అలాంటి జాతరకి ఇది ఎంతో పేరు ప్రతిష్టది, జిల్లాలో అందరూ చెప్పుకునే విధంగా రాష్ట్ర పరంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి పేరుంది. దీన్ని ఎప్పుడు కూడా గొప్పగా మనం జరుపుకుంటాము గ్రామాల్లో. మన గ్రామంలో అందరం కూడా గతంలో సహకరించేవాళ్ళమే. సిరిమాను ఉత్సవం కానీ, అదేవిధంగా కళ్యాణం కానీ, అదేవిధంగా యారని కానీ మన గ్రామంలో ఒకప్పుడు హరిజనులకు అనేది ప్రవేశం లేదు గర్భగుడిలో. ఇదే గంగపట్న గ్రామ దేవస్థానంలో ఉండేది కాదు. ఇప్పుడు మారిన కాలక్రమేణా హరిజనులు అనేది వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా క్రిస్టియన్లు కావచ్చు, ఇతర మతస్థులు అందరూ కూడా ప్రవేశం కల్పించడం జరిగింది. మా గ్రామంలో కులాలకు అతీతంగా వరుసలు పెట్టుకొని పిలుచుకునే సంస్కృతి మాకు బాగా ఏర్పడింది. ఎలక్షన్ అంటూ ఉంటే ఆ క్షణంలోనే ఆవరికే మేము ఏదో ఏ పార్టీకి చేసుకునేవాళ్ళం ఆ పార్టీకి చేసుకునేవాళ్ళమే. తర్వాత అది సమసిపోయి ఒకరికొకరు మనం ఎవరి జీవన భృతి వాళ్ళు చేసుకుంటూ కాలం జరుపుకుంటూ వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ మారిన ట్రెండ్ అదే, ఈ ఎన్నికల వాతావరణం, ఈ రాజకీయంగా కొంత కల్ముషం అనేది గ్రామాల్లో ఏర్పడింది. ఇది ఒకప్పుడు ఎక్కడో ఇంటుండేవాళ్ళం, పల్నాడు ఏరియా, తర్వాత వచ్చి రాయలసీమ ఏరియా, ఇట్లా ఉంటుంది కక్షలు కార్పణ్యాలు అని మెల్లమెల్లగా ఇటు మన ప్రదేశానికి కూడా చొచ్చుకుంటున్నాయి. ఈ రాజకీయాల్లో వీళ్ళు దీన్ని వేదికగా చేసుకోవడం అనేది దేవస్థానాన్ని చాలా బాధగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎవరైతే పాలకులు ఉంటారో, అంటే ఏ పార్టీ అయితే గెలుచుద్దో ఆ పార్టీ వైపు నుంచి ఇక్కడ కమిటీ వేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే.
సో ఇంతవరకు సంవత్సరం గడిచినా కూడా వీళ్ళు కమిటీ వేసుకోలేదు. అలాగని నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. కమిటీ వేసుకుంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఏదన్నా సమస్య జరిగినా తొందరగా స్పందిస్తారు. అదనేది వేసుకోకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది. సరే, వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉండొచ్చు, దాన్ని నేను తప్పట్టట్లేదు. మొన్న జరిగిన బ్రహ్మోత్సవాల్లో కూడా ఈ వీళ్ళు కరెక్ట్గా దాన్ని నిర్వర్తించలేకపోయారని నా అభిప్రాయం. ఎందుకంటే నా కుటుంబంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా మనవరాలు 3 సంవత్సరాల వయసు పాప, ఇదిగో ఈ పక్కనే ఒక సొంపు నిర్మించారు, అంటే ఒక ట్యాంక్ నిర్మించారు. తెప్పోత్సవం జరిగే రోజు అందరూ వచ్చాము మేము 9:30కి అట్లా వచ్చాను. వచ్చేటప్పటికే వస్తూ ఇక్కడ వచ్చే వాహనాలకు కూడా ఈ కమిటీ సభ్యులు కరెక్ట్గా పార్కింగ్ కూడా వసతులు కూడా కల్పించలేకపోయారు. నేను నా పాపను తీసుకొని ఎదురుగా వస్తే నా ఫ్యామిలీ మొత్తం 6 మంది సభ్యులు వచ్చాము. మేము వచ్చిన తర్వాత ఇటు వైపు నుంచి చూద్దామని అలా వెళ్ళిన తర్వాత దానికి ఏం చేశారంటే అటువైపు 2 అడుగులు ఇటువైపు 2 అడుగులు వదిలేసి మధ్యలో మాత్రమే బండలు వేసి పెట్టారు. సరే, ఆ పాపన బురద ఉన్న దానివల్ల ఆ పాప కొద్దిగా వెయిట్గా ఉంటుంది. ఆ పాపనే బురదలో జారిపడద్దేమో, నాకు కొద్దిగా లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఉంది. ఎత్తుకొని వెళితే ఇబ్బంది అన్న ఉద్దేశంతో ఆ పాపను తీసుకెళ్ళి ఈ ట్యాంక్ ఉంది కదా, ఒక 10-12 అడుగులు పొడుగుంది, దాన్ని తీసుకెళ్లి అవతలు తీద్దామని ఆ పాపను అలా పెట్టాను. నేరుగా పాప ట్యాంక్లోకి వెళ్ళిపోయింది. బేసిక్గా నేనేంటంటే ఈతగాడిని, నేను బాగా ఈతగలిగినోడిని. ఇంకా మరుమారు లేకుండా వెంబటి ట్యాంకులో దూకబట్టి ఆ పాప ప్రాణాలు కాపాడాను. లేకపోతే ఆ పాప చనిపోయి ఉండేది. ఇంత పెద్ద బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ బాధ్యత తీసుకోకపోవడం అనేది ఎంత బాధాకరమైనది, విషాదం జరుగుంటది. మా కుటుంబంలో ఎంత విషాదకరం. అందుకని ఇక్కడ ఏది కూడా బాధ్యత అనేది పాలక వర్గానికి ఉంటుంది. ఇక్కడ ఏది చూసినా కూడా వాళ్ళు దయచేసి నా మనవిని కొద్దిగా స్వీకరించి రాబోయే ఏ సమస్య అయినా ముందుగా పసిగట్టి దానికి ఇబ్బంది లేకుండా చేయాలని ఒకటి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను అది సోషల్ మీడియాలో కూడా చూశాను. నేను అది ఇక్కడ వాళ్ళే కార్యకర్తలు ఒక డోనరు వెనకైదో కళ్యాణ మండపం అన్నదాన సత్రం కడుతున్నారని చెప్పి విన్నాను. ఆయన అది ఇప్పుడు వచ్చి చూశాను. నేను గత కొంతకాలంగా నేను పరిస్థితుల రీత్యా బయట ఉంటున్నాను. అది వచ్చి చూసిన తర్వాత అక్కడ వచ్చిన భక్తులందరూ ఆదివారం అనేది కొద్ది ఫ్లోటింగ్ ఉంటుంది, వాళ్ళు తిన్న భోజనాలు గట్రా అవన్నీ వేసుకుంటూ వచ్చారంట. ఆయన ఏదో 1-2 సార్లు చెప్పినా కూడా ఇప్పుడున్న మేనేజ్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం, దాన్ని తీసుకొచ్చి ఆయన నిరసన వ్యక్తం చేసే ఉద్దేశంతో ఎదురుగా బారేసినారు. ఇదందరూ ఏంటంటే ఈవో కానీ తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళు సభ్యులు కానీ పరిష్కరించుకోవాలి.